దళిత జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ ఈశ్వర్బాయి గారు ఎల్లారెడ్డి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎదిగినారు. ఆమె చాలా పవర్ఫుల్ క్యాండిడేటు. ఆమె ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడేది, తెలుగులో మాట్లాడేది. ఆమె అసెంబ్లీలో కాలు పెట్టిందంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలంతా అలిగిపోయేవారు. ఒకసారి ఆమె తిమ్మారెడ్డి అని హోమ్ మినిస్టరు దుర్భాషలు ఆడితే చెప్పు తీసి కొట్టింది ఆయనను. అంత పెద్ద వీరనారి. తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసింది. మర్రిచెన్నటి దెంబడి తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి ఆమె పేరు తెలంగాణ యూనివర్సిటీకి తప్పకుండా పేరు పెట్టాలని మా డిమాండు. నిన్న మొన్న కుర్రోళ్ళు కొంతమంది ఇచ్చారు, పీడిఎస్లు, ఎస్ఎస్ఎఫ్లు. వాళ్ళకి చరిత్ర తెలియదు. చరిత్ర తెలుసుకొని పుస్తకాలు చదువుకొని నాలాంటి వాళ్ళతో 72, 72 ఆమె పనిచేసింది కాబట్టి, ఆమె దగ్గర పనిచేసింది కాబట్టి ఆమె గురించి నాకు గొప్పతనం తెలుసు. దురదృష్టవశాత్తు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గంగారాం గెలిచిడు జూకల్ల ఆమె ఓడిపోయింది. అప్పటి నుంచి సామాజిక సేవల్ని ముందున్నది. ఈరోజు హైదరాబాదులో సికింద్రాబాద్ మధ్య ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ ఆమెను పెట్టింది. ఆ రోజులో కొట్లాడి ఆమె అంటే ఒక హడల్. అలాంటి దళిత బిడ్డ పేరు పెట్టడం చాలా గొప్ప హర్షించే విషయం. దీనికి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ పేపర్లో కూడా ఇచ్చారు కాబట్టి వీళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ పిల్లలకు తెలియని వాళ్ళు ప్రెస్లో మమ్మల్ని అనవసరంగా ఈశ్వర్బాయిని తక్కువ చేసి మాట్లాడారు కాబట్టి చరిత్ర చదువుకోవాలా. కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. She is well educated. She studied in Mumbai. She is daughter of Geeta Reddy. Is ex-minister of Andhra Pradesh and Telangana. Good family. Nobody challenged to her. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం సో మంచి విషయం అని మేము గ్రహిస్తున్నాం. జై భీమ్. రాష్ట్రం ఉన్నప్పుడు ఆమె ఎనలేని కృషి చేసి మరి దళితుల ఉన్నతికి ఎంతో దోహదపడ్డ స్త్రీ, వీరనారి. కాబట్టి ఆమె పేరు తెలంగాణ యూనివర్సిటీకి పెట్టడము చాలా మంచి శుభ పరిణామం. ముఖ్యమంత్రి నిర్ణయము మరి చాలా మంచిది. కాబట్టి తప్పకుండా పేరు పెట్టాలని మేము మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.